హలో అండి. వెల్కమ్ టు శ్రీస్ గ్యాంగ్. నేనైతే క్యారెట్ జ్యూస్ చేసి తాగుతున్నానండి. చాలా హెల్తీ కదా! ఎలా చేస్తున్నానో చూసేయండి మీరు కూడా. దీనికి చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్ అండి. 2 క్యారెట్లు తీసుకున్నాను, ఒక 10 బాదం, 10 కాజు, కొంచెం బెల్లం పౌడర్ తీసుకున్నాను, కొంచెం కాచిన పాలు అంతే. ముందుగా కుక్కర్ గిన్నె తీసుకొని దాంట్లో నీళ్ళు పోసుకొని ఈ క్యారెట్ ముక్కల్ని చిన్నగా కట్ చేసుకొని దాంట్లో వేసి విజిల్ పెట్టేసేయాలి. ఒక 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలనమాట. ఇప్పుడు ఇవి చల్లగైపోయినాక వీటిని ఫస్ట్ మిక్సీ జార్‌లోకి క్యారెట్ అయితే వేయాలండి. క్యారెట్, బాదాం, కాజు వేసి గ్రైండ్ చేయాలనమాట. ముందుగానే వాటరు, పాలు అయితే పోయకండి. ఎందుకంటే క్యారెట్ మళ్ళీ నలగకుండా ఉండిపోతుంది. అందుకని చెప్పేసి ఇవి పోసేసి ఒక 2 నిమిషాలు అట్లా నలిగిన తర్వాత ఇంకా కొంచెం పాలు ఇవన్నీ వేసేసి గ్రైండ్ చేయాలండి. అయితే రోజు పిల్లల్ని క్యారెట్ తినమంటే మాత్రం అసలు తినరు కదా! అట్లా అని చెప్పి ఫ్రై చేసినా లంచ్ బాక్స్ తిరిగి ఇంటికొస్తుంది. అందుకని చెప్పి ఈ జ్యూస్ అయితే చేశాను. చాలా హెల్తీ. నేనిక్కడ షుగర్ కూడా వేయలేదండి. దానికి రిప్లేస్‌మెంట్ ఏంటంటే నేను బెల్లం వేశాను. ఒక 2 స్పూన్స్ సరిపోతుందండి. ఎందుకంటే క్యారెట్ కొంచెం తీయగా ఉంటుంది కదా! అందుకని చెప్పి. మరి ఓవర్‌గా స్వీట్ ఉన్నా బాగోదు కదా! అందుకని చెప్పేసి నేనైతే బెల్లం అయితే వేశాను. ఇక తర్వాత గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగా మనం క్యారెట్ ఉడకబెట్టుకున్న వాటర్ ఉంది కదా! అది కూడా ఇందులో కలిపేసుకోవాలండి. కొంచెం జ్యూస్ అన్నాక పలచగా తాగితేనే బావుంటది. మరీ చిక్కగా తింటే బాగోదు కదా! అందుకని చెప్పి. దీన్నైతే అప్పటికప్పుడు కూడా తాగేయొచ్చు. ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని చల్లగాయాక కూడా తాగొచ్చు. ఈవినింగ్ పిల్లలు వచ్చే టైంకి చేసిచ్చినా గానీ వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారనమాట. హెల్తీ జ్యూస్ అనమాట. హెల్తీ లైఫ్.